హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో డిఎస్సి మరియు గురుకులాలకు సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. సో చాలా రోజుల నుంచి కూడా ఆస్పిరెంట్స్ కొంతవరకు పోస్ట్పోన్ అవుతాయన్న ఉద్దేశంతో వెయిట్ చేయడం అనేది జరిగింది. బట్ గవర్నమెంట్ అనేది తాను ముందే నిర్ణయించుకున్న విధంగా, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నట్లుగానే సేమ్ డేట్స్లలోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అనేది 2 సెషన్లలో జరగబోతుంది. సో మిగిలిన ఎగ్జామినేషన్స్ అనేవి కూడా అన్ని యాజ్ యూజువల్గా జరుగుతాయండి. సో దానికి ఎవ్వరం ఏం చేయలేము. అయిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్ని ఎట్లా రాస్తామనే దానిపైనే ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అన్నీ కూడా మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అన్నీ కూడా మీకు అనుకూలంగానే జరుగుతాయి. సో మీరు కష్టపడ్డదానికి తప్పకుండా ప్రతిఫలితం లభిస్తుందనే ఉద్దేశంతో ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తం మీదుగా ఈ రోజు నుంచి ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగితే ఆగస్టు 5th వరకు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంది కావున ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. కొందరికి సెంటర్స్ మాత్రమే దూరం పడ్డాయి కావున నా యొక్క బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఒకరోజు ముందు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. నైట్ జర్నీ వల్ల కొంచెం నిద్ర ఉండకపోవడం, ఆ నిద్ర యొక్క ఇంపాక్ట్ అనేది ఎగ్జామినేషన్ పైన పడే అవకాశం ఉంటుంది కావున ఒకరోజు ముందే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక 4 నుంచి 5,000 6,000 వరకు ఖర్చు అవుతుంది. అఫ్ కోర్స్ తప్పని పరిస్థితి. ఎందుకోసం అంటే అది నీ లైఫ్ని డిసైడ్ చేసేది కావున ఆ కొన్ని డబ్బుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయకు. ఒక ఆస్పిరెంట్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. బట్ నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి అది కూడా ఒక అడ్డంకి అనుకో, దాన్ని కూడా దాటుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ గురుకులాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది. గురుకులాలకు సంబంధించిన చూస్తే 8,600 మంది కొత్త టీచర్లు, వచ్చే వారంలో గురుకులాల్లో చేరనున్న ఉపాధ్యాయులు, 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ కూడా మనకు విడుదల కావడం అనేది జరిగింది. సో దాదాపుగా ఇక్కడ గురుకులాలకు సంబంధించిన బదిలీల ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. దాదాపు ఆ ప్రక్రియ కొనసాగిన వెంటనే వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం మీదుగా షెడ్యూల్ అనేది వచ్చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ కూడా 2 డేస్లో ప్రారంభమవుతుంది కావున మీ మల్టీ జోనా, మీ జోనల్ వైజా మీకు అనుకూలంగా ఉన్న స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వాటిని ఎంపిక చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరున్న డెస్టినేషన్ నుంచి ఎంత దూరంలో ఉంటున్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, గతంలో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ అక్కడికే షిఫ్ట్ అయిపోతే అక్కడ ఉన్న మీకు వెసులుబాట్లు ఏవి, ఇట్లా అనేక రకాలుగా ఆలోచించి ఒక పేపర్ పైన పెట్టి 1-2 సార్లు దానిపైన కొంచెం స్టడీ చేసిన తర్వాత కౌన్సిలింగ్ వెళ్తే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన. ఉద్యోగం రావడం ఎంత అయితే దాన్ని సెలక్షన్ పోస్టింగ్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైన పని అండి. ఎందుకోసం అంటే ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు అనేది తెలియదు. ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి, సొసైటీల పరిస్థితులను బట్టి మీరు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున మీరు ఫ్లెక్సిబుల్గా ఉండే పొజిషన్ని ప్లస్ని సెలెక్ట్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1-2 సార్లు పూర్తిగా అనలైసిస్ చేసి ఆ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అండి. సో మొత్తం మీదుగా గురుకుల రిక్రూట్మెంట్ కూడా ఒక తెర అనేది పడబోతుంది. సో ఏది ఏమైనా అందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో ఉద్యోగం కోసం ప్రయత్నం అనేది అదేవిధంగా కొనసాగించండి. సో ఈ రోజు నుంచి డిఎస్సి ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.